మీ యొక్క బైబిల్ను జీవ గ్రంథాన్ని కుడి చేతితో చూపించండి నాన్న, ఇలా పైకి శిరస్సుకు పైగా ఓవర్ యువర్ హెడ్. బ్యాప్టిజం పొందినవారు. ఓకే, చూడండి, ప్రభువు వారి వల్ల ఆయన మన కొరకు జరిగించిన త్యాగం, ఆయనను మనం ఇంతవరకు కూడా ఆరాధించాం. మనం ఏమని ఆరాధించాం? దేవా, నన్ను నీవు నీ యొక్క రక్తంతో శుద్ధిపరిచావు, బాగు చేసావు, నాకు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చావు, నువ్వు నా యొక్క జీవితాన్ని బాగు చేసావు, నా యొక్క ప్రయాణంలో నీవు ఉన్నావు. అలాగూ మనం దేవుడిని మనం ఆరాధించుకున్నాం. అవును కదా, దేవుడు అంటే రక్షకుడు. ఆయన ఆరాధన అంటే వ్యక్తిగతమైన ఆరాధన, ఆయన ఆరాధించడం. అదేంటంటే మనము మన యొక్క హృదయంలో ఆ దేవాది దేవుని ద్వారా ఎలాంటి సంతోషం కలిగి ఉన్నామో దానిని మనము ఆయనకు మనం చెల్లించడం. అయ్యా, నీవు ఉన్నావు కాబట్టి నేను సంతోషంగా ఉన్నా, నీవు ఉన్నావు కాబట్టి నేను బలవంతుడిగా ఉన్నావు, నీవు ఉన్నావు కాబట్టి నేను శక్తిమంతుడిగా ఉన్నా, నీవు ఉన్నావు కాబట్టి ఈ దినం నేను జీవించా, నీవు ఉన్నావు కాబట్టి నీ సంఘంతో కూర్చున్నా, నీవు ఉన్నావు కాబట్టి నీ సంఘంతో కలిసి నేను ఆరాధించా. అది ఆరాధన, వ్యక్తిగతమైన ఆరాధన. ఓకేనా? చూడండి, ప్రభు వారి బలలోనికి మనం వెళ్ళటానికి ముందు లేఖన భాగాల్లో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. రండి. మొదటి రాజులు 20వ అధ్యాయము, అందులో 1 నుండి 6 వరకు మనము మార్చి చదువుకుందాం. మొదటి రాజులు 20వ అధ్యాయము 1 నుండి 6 మార్చి చదువుకుందాం. 1 నేను 1 మీరు. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా అరాము రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసిన. ఇప్పుడు మీరు, అతడు పట్టణమందున్న ఇశ్రాయేలు రాజైన అహాబు నొద్దకు దూతలను, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ. ఎవరమ్మా మీరు? నేను కదా ఇది. అతడు పట్టణమందున్న నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసిన. ఇప్పుడు మీరు, ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి. నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీ యొద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. ఇప్పుడు అందరం, రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు. అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా నుండునో దానిని వారు చేత పట్టుకొని తీసుకొని పోవుదురు. ఇంకొక మాట చదువుకుందాం. ఇటు రండి. 1 జాన్, మొదటి యోహాను, 1 జాన్ 2వ అధ్యాయము 16, 17. చూడండి, ఎవరు మాట్లాడొద్దు. మొదటి యోహాను 2వ అధ్యాయము 16, 17. అందరం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ప్రభు వారి సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమ గల నా తండ్రి, నమ్మకమైన వాడా, నీవెంతో ఘనమైన వాడవుగా
ఇంతవరకు కూడా మాకు చేసిన సహాయం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నా. సమస్త విధాలా కూడా మరి మా తండ్రి నిన్ను ఎలా ఆరాధించాలో, నిన్ను ఎలా సేవించాలో నేర్పి ఉన్నారు. అందునిమిత్తమై వందనాలు చెల్లించుకుంటూ బల్లలో మేము చేయి వేయటానికి మా యొక్క హృదయాలను ప్రతి ఒక్కరూ కూడా పరిశీలించుకుని పరిశోధించుకునేటట్లుగా ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని నాయన. కొందరు మరి రాలేదు, మరి మా తండ్రి వారిని కూడా నీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ నా ఘనమైన వాడ ఈ యొక్క మాటలతో మరి మా తండ్రి మా అందరినీ కూడా నీ యొక్క రాజ్యం వైపు సిద్ధపరచమని మా రక్షకుడు క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ మొదటి రాజులలో ఇద్దరు చక్రవర్తులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇద్దరు చక్రవర్తులు. ఒక చక్రవర్తి సిరియా చక్రవర్తి బెన్హదదు, రెండవ చక్రవర్తి అహాబు. ఆయన షోమ్రోనులో ఇశ్రాయేలు మీద చక్రవర్తి. ఈయన సిరియా చక్రవర్తి ఎవరో బెన్హదదు, తర్వాత షోమ్రోనులో ఇశ్రాయేలీల మీద చక్రవర్తి అహాబు. ఈ ఇద్దరు రాజుల గురించి ఇక్కడ మాటలున్నాయి. ఇక్కడ అహాబు మీదకి దండెత్తటానికి సిరియా రాజైన బెన్హదదు యొక్క బల పరాక్రమం ఏముందంట. అక్కడ మొదటిగా తన యొద్ద గుర్రములు ఉన్నాయంట, రథాలు ఉన్నాయంట. ఎంతమంది అంట వాళ్ళు రాజులు? 32 మంది. సరే, ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఇక్కడ బల పరాక్రమం గురించి కాదు. ఇది ఏంటంటే, ఇది ఒక చక్రవర్తి తన యొక్క బలాన్ని చూపిస్తూ ఉన్నాడు. సిరియా రాజు, ఆ సిరియాని అరాము అని కూడా అంటాం, ఓకేనా. అయితే ఈ సిరియా రాజు తన యొక్క బలాన్ని చూపించుకున్నాడు. ఎవరి మీదకి? అహాబు చక్రవర్తి మీదకి. అహాబును బెదిరించేవాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు అహాబును నీ రాజ్యం అడిగాడా? అహాబును నీ రాజ్యం నేను తీసుకుంటాను, నీ రాజ్యం నేను లాక్కుంటాను, నీ యొక్క కోటలో ఉన్నదంతా కూడా నాదని అలాగనలా. చాలా ప్రత్యేకంగా స్పెసిఫిక్గా ఏమంటున్నాడో చూడండి. అక్కడ 3వ వచనంలో ఏమనుంది నాన్న? నీ వెండియు నీ బంగారమును నావే. అహాబుతో అంటున్నాడు. ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు చక్రవర్తి అహాబు. ఆయన షోమ్రోనులో చక్రవర్తి. ఆ రాజును ఏమంటున్నాడు? నీ యొక్క రాజ్యం నాది అన్నాడా? అనలేదు. ఏమంటున్నాడమ్మా? నీ బంగారమును, నీ వెండియు నీ బంగారమును నావే. ఆ తర్వాత ఏమన్నాడు? నీ భార్యలలోను నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని ముందస్తు సమాచారం ఇచ్చాడంటండి అహాబుకు. ఏమి కోరుకున్నాడంట? ఇప్పుడు అహాబు అనేవాడు వేరే వ్యక్తి, బెన్హదదు అనేవాడు ఇతను వేరే వ్యక్తి. వీళ్ళిద్దరు, అతని ఆస్తి అతనిది, ఇతని ఆస్తి ఇతనిది, ఇతని ఆస్తి ఇతనిది. రాజ్యము మీదకి దండయాత్రకు రావచ్చు, రాజ్యాన్ని ఓడించవచ్చు, అందులో తనకు ఏదేది ప్రతిదాన్ని కూడా దొరికినంత వరకు కూడా చేయొచ్చు. కానీ అతను చూడండి ఎలా అంటున్నాడో, నీ వెండిని నీ బంగారము నావి, నీ భార్యలలోను నీ పిల్లలలోను. చూడండి, ముందస్తు సమాచారం ఇచ్చాడు ఇక్కడ. ఇచ్చినాక తర్వాత తన యొక్క దాష్టీకం చూడండి ఎలాగుందో, దురాగతం ఎలా ఉందో. 6వ వచనంలో చూడండి నాన్న, 6వ వచనంలో ఏమనుంది? రేపు ఈ వేళకు వారు నీ ఇంటిని నీ సేవకుల ఇండ్లను పరిశోధించుదురు, అప్పుడు నీ కంటికి ఏది ఇంపుగా. చూడండి, నీకు నేను ఇచ్చా సమయం, సమస్తం కూడా నేను చెప్పాను, నీకు నేను సమయం ఇచ్చా, వాటినన్నిటిని కూడా తీసుకెళ్తానని. నువ్వు స్పందించావో అది లేదో నాకైతే తెలియదు. కానీ నేను ఇప్పుడు అంటున్నాను, ఏమంటున్నాడమ్మా అతను? రేపు ఈ వేళకంట. చూడండి ఎంత భయంకరంగా ఉందండి.
ఎంత దురాగతం ప్రదర్శిస్తూ ఉన్నాడు. రేపు ఈ వేళకు నేను నీ దగ్గరికి సేవకులు వస్తారు, వారు నీ కంటికి ఏది ఇంపుగా ఉంటుందో, నీ కంటికి ఏది సొంపుగా ఉంటుందో, నీ కంటికి చూడండి. అంటే దోచుకొనివాడు దొంగ. దోచుకునివాడు ఎవరమ్మా? దొంగ. ఇప్పుడు అహాబు అతను చక్రవర్తి, అతనికి బహుభార్యత్వం ఉంది, పిల్లలు ఉన్నారు, సంతానం ఉన్నారు ఎక్కువ మంది. అతను చక్రవర్తి కాబట్టి అతని దగ్గర బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, అంటే ఖరీదైన వస్తువులన్నీ కూడా ఉంటాయి అతని దగ్గర, ఖరీదైనవి. ఇప్పుడు దోచుకునేవాడి దృష్టి రాజ్యం మీద లేదు, అహాబు మీద లేదు. ఎక్కడుంది? అహాబు సంపాదన మీద ఉంది. గుర్తుంచుకోండి, ఎక్కడ ఉంది? అహాబు సంపాదన మీద ఉందండి. అక్కడ వాక్యం ఏమని మాట్లాడిందండి? ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశయు, ధనాశయు, జీవపు డంబము, ఇవన్నీ కూడా యెహోవా నుండి పుట్టినవి కావు, ఎవరి? నీవి. చూడండి, దోచుకొనువాడు, దోచుకొని వ్యక్తి అతని సంపాదన మీద పెట్టాడు. దోచుకొనువాడు నీవు అడగగానే నువ్వు ఇచ్చేస్తావా? నువ్వు బంగారం అయ్యి ఇస్తాడా? ఇస్తావా? నువ్వు ఇవ్వవు, పోరాడతావు. నీ ప్రాణమన్నా వదులుతావు కానీ బంగారం మాత్రం ఇవ్వవు. ప్రాణాలు పోయినా కానీ దాన్ని నువ్వు చివరికంటూ పోరాడతావు కానీ నువ్వు సంపాదించుకునే నీ భార్యను, నీ సంతానాన్ని ఇస్తావా? నువ్వు దోచుకునేవాడికి ఇస్తావా? ఇవ్వవు. అందుకని దేవుడు చెబుతూ ఉన్నాడు, అరే నీ కన్ను ఆశపడిన దాని గురించి, నీ కన్ను ఆశపడిన దానిని గురించి నీ ప్రాణం ఎందుకయ్యా నువ్వు కోల్పోతావు? నీ ప్రాణం ఎందుకు కోల్పోతావు నువ్వు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన జీవాధిపతి గల దేవుడు, జీవము గల దేవుడు. ఆయన సదా మనతో ఉండేవాడు. అవన్నీ వాటి గురించి ఎందుకయ్యా? సాతానుడి యొక్క దృష్టి నీ యొక్క సంపాదన మీద ఉంది, నీ యొక్క సంపాదన మీద ఉంది. నేను గత 2 సంవత్సరాల ముందు నేను ఒక స్త్రీ సాక్ష్యం ఆలకించాను. నేను 2 సంవత్సరాల క్రితం నేను ఒక స్త్రీ సాక్ష్యం ఆలకించా. ఆమె మన హెబ్రోన్ విశ్వాసి. వాళ్ళ కుమార్తె వివాహం చేయటం కోసమని దశల వారీగా ఒక 16 తులాలు, అంటే 16 ఏదో అంటారు కదా, 16 సవర్లు అంటారు కదా, 16 తులాల బంగారము పోగు చేసుకుందామే. 16 తులాల బంగారం చక్కగా పట్టుకొచ్చుకొని బీరువాలో పెట్టుకుంది. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్, భార్యాభర్తలో చిన్న సంపాదన. చక్కగా వాళ్ళ పెద్దమ్మాయికి పెళ్లి చేద్దాం. తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు వెనకాల. అయితే పెద్దమ్మాయి పెళ్లి కోసం 16 తులాల బంగారము దశల వారీగా సమకూర్చుకుంది. ఒకేసారి కొనలేరు కదా, అయిపోయింది. పెళ్ళి ఇంకొక 2 మాసాలు ఉంది. పెళ్ళి ఎంతకాలం ఉంది? 2 మాసాలు ఉంది. కాబట్టి ఈలోపు ఆ యొక్క ఆడపిల్లకు, అంటే వాళ్ళ యొక్క కుమార్తె మేనత్త, అంటే భర్త అక్క వచ్చిందంట. ఆదివారం వాళ్ళ భర్త అక్క వచ్చిందంట. ఆమె వచ్చి, మనము షాపింగ్కి వెళ్దాంరా, బంగారం కొందాం, నీ కూతురికి నేను 4 తులాల బంగారం కొంటాను. ఎంత కొంటుంది? 4 తులాల బంగారం అంట. ఇక 4 తులాల బంగారం కోసం దేవుణ్ణి వదిలేసి ఆమె వెనకాల పరుగో. ఆ వెనకాల ఎక్కడికి వెళ్ళింది? దేవుణ్ణి వదిలేసి. ఇక ఆదివారం ఆరాధన, ప్రభు దినం రోజులు దేవుణ్ణి ఒప్పుకున్న వాళ్ళు, దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? దేవుని యొక్క మందిరవరంలో ఉంటారు. వీధిలో ఎందుకుంటారు? దేవుణ్ణి ఆరాధించుకునేవాళ్ళు, దేవుణ్ణి సేవించేవాళ్ళు మందిరంలో ఉంటారు. వాళ్ళ అత్త, ఇక నీ కూతురికి నేను 4 తులాల బంగారం ఇస్తాననగానే ఇక దేవుని ఆరాధన వదిలేసి, బైబిల్ వదిలేసి, భర్త పిల్లలు వీళ్ళందరూ కలిసి పెళ్లి కూతురుతో సహా ఆరాధించే పిల్లని మొత్తం కూడా బంగారపు షాపుకి వేసుకెళ్ళారండి. చక్కగా అక్కడ కూర్చుని ఈ చైన్ బాగుంటుంది, ఆ గొలుసు బాగుంటుంది, ఇది తీసుకొని ఇక ఫ్రీ. ఈగ వస్తుంది కదా, ఫినాయిల్ కూడా పోసుకుంటారు గొంతులో ఫ్రీగా వస్తే. ఇంకేముంది, ఇష్టమైనవన్నీ కూడా అక్కడ వెతుకుతూ ఉన్నారు, అది చూసుకుంటూ ఉన్నారు. చక్కగా నీ కంటి ఆశ నీది. దోచుకునేవాడు దొంగ ఆ గల్లీలోకి వచ్చి వీళ్ళు మందిరానికి వెళ్ళారని వాడు అనుకున్నాడు. వాళ్ళ ఇంటి ఎదురుగా ఆగాడు. చక్కగా వాళ్ళ ఇంటి ఎదురుగా చక్కగా ఆగాడు. ఈ ఇంటికి తాళం వేస్తుంది అనుకున్నాను.
పక్కన పరిసరాలన్నీ కూడా పరిశీలించాడు. ఎవరు లేరు. చక్కగా జేబులో నుంచి లాక్ తీసి చక్కగా తాళం తీసాడు. మాస్క్ పెట్టుకున్నాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. మాస్క్ పెట్టుకుని ఇంటిలోకి వెళ్ళి 2 లక్షల డబ్బు, 16 తులాల బంగారం ఆడు తీసుకుపోయాడు. వాడికి వేరే దగ్గర ఎత్తుక్కోవాల్సిన పని లేదు. 16 తులాలు వాళ్ళ దగ్గర 1 తులం, వాళ్ళ దగ్గర 1 తులం అని అన్నారనుకో. ఇప్పుడు నీ దగ్గర 1 తులం ఉందనుకో, మా దానికోసం వెళ్ళాలనుకో నీ ఇంటికి, మళ్ళీ ఆ ఇంటికి ఎందుకు పట్టుకుంటాడు ఎవడైనా. కాబట్టి ఒకళ్ళని ఎన్నుకున్నాడు. వాడే ఇది నేత్రాశ ఉన్నవాడు. నేత్రాశ ఉన్నవాడు ఎవడు? వాడు ఎన్నుకున్నవాడే. 16 తులాలు బంగారం నీకు నేత్రాశ. దోచుకున్నవాడు లేమి దగ్గరికి వస్తాడా? డెఫిషియన్సీ ఉన్న దగ్గరికి వస్తాడా? లేమి ఉన్న వాడు దోచుకునేవాడు కలిగి ఉన్న దగ్గరికి. వాడికి 16 ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా నీ దగ్గరే పెట్టుకున్నావు 16 తులాలు. నీ దగ్గరది నేను తీసుకెళ్తా. నీ బంగారమును, నీది సమస్తాన్ని కూడా నేను దోచుకెళ్తా. చూడండి, నేత్రాశ ఉండొద్దు ఎప్పుడు కూడా. లోకంలో, సమాజంలో వచ్చారు. బీరువా ఇంటికి వేసిన తాళం వేసినట్టుగానే ఉంది, బీరువా కూడా అలాగే ఉంది, కానీ బంగారం లేదు. దోచుకునేవాడి దగ్గర, నీ దగ్గర నువ్వు ఎప్పుడైతే బైబిల్ విడిచిపెట్టి నువ్వు వీధుల్లో ఉన్నావో పట్టుకున్నాడు. సాతానుడికి చిక్కావు. నువ్వు ఇక దొరికావు. పట్టుకుంటాడు, లాస్ చేసేస్తాడు. చూడండి ఎంత దాష్టికం చూపించాడండి దొంగ. నీ బంగారము, నీ వెండి, నీ భార్యలు, తర్వాత నీ యొక్క పిల్లలలో అందమైన వారు నావారంట. ఆ మాట గుర్తుంచుకోండి, అందమైన వారు. ఇప్పుడు నువ్వు బంగారం దగ్గరికి వెళ్ళావు, ఒకటేదో నువ్వు కొన్నావు. అది కొన్నప్పుడు నీ కంటికి అందమైంది అది. మరి నువ్వు కొనుక్కున్న వస్తువు వాడికి కూడా అందమైనదే. గుర్తుంచుకో, నీ కంటికే అందమని నువ్వు అనుకుంటున్నావేమో, వాడి కంటికి కూడా అందమే. వాడు వస్తాడు, దోచుకునేవాడు, దాష్టికం చూపిస్తాడు. ఎందుకు ఇంత? అట్లా ఆలోచించాలి. దైవజనుడు భక్త సింగ్ గారు ఈ యొక్క బంగారం గురించి, వెండి గురించి ఆయన దగ్గర అసలు మాట ఎత్తితే చిరాకు పడేవాడు. ఆత్మీయత పోగు చేసుకోవమ్మా, పోగు చేసుకోవయ్యా. వాటిని ఏం చేసుకుంటావు? చూడండి ఇక్కడ వాక్యములో నీవు నీ రేపు చూడు నాన్న, ఇందులో 3లో నీ పిల్లలలోనూ సౌందర్యము, అందము అనే మాటను గుర్తుంచుకోండి. నీ కంటికి అందమైనది సాతానుడికి కూడా అందమే, దోచుకునేవాడికి కూడా అందమైనదే అది. చూడండి ఎంత భయంకరంగా ఉంది. అందుకని నువ్వు దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క అధికారము అందమైనవిగా భావించాలి. లేకపోతే మనం ఖచ్చితంగా లోకాన్ని ప్రేమించేవారముగా, లోకంలో ఉన్న సమస్తం అయి నాయి కాదు. లోకాశ ఎలాంటిదంట? దేవుడిదా అది కాదన్నాడు. నేత్రాశ ఆయనదా కాదన్నాడు. జీవపు డంబం అనేది కాదు, జీవపు డంబము. నీవు అతిశయించావు. 4 తులాల బంగారం నీ కుమార్తెకు వస్తుంది అనగానే నువ్వు దేవుని విడిచిపెట్టి నువ్వు దాన్ని బట్టి అతిశయించి బయటికి వెళ్ళిపోయావు. నీ కంటికి ఇంపు బంగారం. అవును, నువ్వు పోయావు. ఆ యొక్క నీ కంటికి ఇంపు అయినట్టే వాడికి కూడా ఇంపే. వాడు ఎక్కడికి వచ్చాడు? నీ ఇంట్లోకి వచ్చాడు. కష్టపడక్కర్లేదాడు. 10 ఇళ్ళు తిరగాల్సిన అవసరం లే. ఒకే ఇంట్లో 16 తులాలు పట్టుకెళ్ళాడు. సాతానుడి యొక్క పన్నాగం. జాగ్రత్త సుమ. మనము ఎవరి ప్రణాళికలో ఉంటున్నాం, ఎవరితో ఉంటున్నాం, మనం ఎవరితో ప్రయాణం చేస్తున్నాం, అది ఉండాలి. దొంగ, దోచుకునేవాడు. చూడండి, ఒక తెలివి లేకుండా పాపం. నాకు మొన్న ఎంత సాడ్ అంటే, చిత్తూరు జిల్లా పిల్ల, నేను చదువుకున్నది PhD చేసిన తిరుపతిలోనే. చిత్తూరు జిల్లాలో పక్కనే ఉంటుంది రామసముద్రం అని. పాపం ఆ పిల్ల దివ్యశ్రీనా వేదశ్రీనా, ఆ పిల్ల BBA అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, BBA కోర్సు. వాళ్ళ నాన్న పాప మీద చిన్న పని చేసుకుంటూ పాప మా పిల్లని బెంగళూరులో చదివిస్తున్నాడంటండి. ఏదో నా పిల్ల నాకు అక్కరకు వస్తుంది కదా, నా జీవితం బాగు చేస్తుంది కదా, ఏదో నా పిల్ల నాకు అక్కర్లో ఉండి నేను అవసాన దశలో ఉన్నప్పుడు మా పిల్ల పోషిస్తుంది అన్నట్టుగా ఆ పిల్ల అక్కడ బెంగళూరుకి వెళ్ళింది. ఎవరి క్లాస్మేట్స్తో మామూలుగా మాట్లాడుతూ ఉంటారు కదా, మాట్లాడుకుంటారు, తప్పు లేదు.
ఆ తప్పు ఆ క్లాసు పిల్లలతో అట్లా మాట్లాడటం ఒకడు తీసుకున్నాడు అలుసుగా తీసుకుని ఏంటంటే అమ్మాయి వెనకాల పట్టడం చిచ్చి అది కదా నేను మామూలుగా ఫ్రెండ్లీగా మాట్లాడానని ఈ అమ్మాయి ఎంత చెప్పుకున్నా కానీ ఎంత మొత్తుకున్నా కానీ వాడు వినలా. ఈ అమ్మాయికి చాలా క్లోజ్గా ఉండే అమ్మాయి మానస అని ఇంకొక అమ్మాయి ఉంటే ఆ మానస అన్న అమ్మాయితో ఈ అమ్మాయిని ఆదివారం ఇంటికి రప్పించి వాడు లోపలికి వెళ్ళిపోయి వెనక నుంచి పాపం రాడ్డుతో కొట్టాడంటండి అమ్మాయిని. రాడ్డుతో కొట్టి ఏమి ఎరగనట్టుగా అనమాట ఆకేసి వెళ్ళిపోయాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక చూడండి, మనకి లోకం చాలా అందంగా ఉంటుందమ్మా. లోకం అనేది చాలా చాలా అందంగా ఉంటుంది. నేను ఒక వృద్ధాప్యంలో ఉన్న సేవకుడుగా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఇక్కడ యవ్వనులైన వారు ఎంతమంది ఉన్నారు? షో యువర్ హ్యాండ్స్, రైట్ హ్యాండ్. యవ్వనులు 40 లోపు ఉన్న వాళ్ళు చూపించండి. ఏంటి ఇట్లాగా లేపుతున్నారు అంటే ఎన్నేళ్ళు మీకు? 100 ఏళ్ళ ఏంటి? యవ్వనులు షో యువర్ హ్యాండ్స్ చూపించాలి. 40 లోపు ఉన్న వాళ్ళు యవ్వనులు, వారికి నేను చెబుతాను ఒకటి. వారికి మనము ఎవరితో అయినా కానీ మాట్లాడవచ్చు, ఎవరితో అయినా కానీ చెయ్యొచ్చు. లోకంలో ఉండేది 2 జెండర్స్, ఒకటి మేల్ అండ్ ఫీమేల్, మాట్లాడుకోవచ్చు. కానీ అతిగా మనం ఉంటే వాడు తీసుకుంటాడు అవకాశంగా. ఎంతమంది పోతున్నారండి ఇలాగో, ఎంతమంది ఎక్కడ చూసినా వింటున్నా. నా చిన్నతనం ఈ లేవు ఇలాంటివి అసలు ఈ వార్తలు ఆలకించలా మేము. ఇప్పుడు ఏంటో మరి సోషల్ మీడియా పుణ్యమో ఏంటో కానీ ఇదేంటో అంటే ఆ దినాల్లో ఇట్లాగూ లేవు. ఈ దినాలలో సాతానుడి యొక్క దాష్టికం చాలా అతిగా అయిపోయింది, చాలా అతిగా. ఒక పాపం గాంధీలో ఒక అమ్మాయి ఎండి చక్కగా ప్రీతి అని ఒక అమ్మాయి, ఎస్టీ అమ్మాయి. ఆ పిల్ల ఎవరైనా వాళ్ళు ఉంటే ఎవరు ఫీల్ అవ్వకండి, ఎస్టీ పిల్ల ఎండి ఏదో కూలీ నాలి చేసుకుంటే అమ్మాయికి ఏదో మెడిసిన్ ఎంసెట్లో నీట్లో సీటు వచ్చిందని, గాంధీలో సీటు మొదటి ర్యాంకుల్లో సీటు వస్తే ఆ అమ్మాయి చక్కగా దానిలో చేరింది. ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండి కూడా కంప్లీట్ అవ్వటానికి ఇక వచ్చింది. హౌస్ సర్జన్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయిని ఏదో చక్కట్ల వేరే డాక్టర్స్తో మాట్లాడతారు కదా, ఒకడు తీసుకున్నాడు అలుసుగా. ఒకడు తీసుకుని అలుసుగా ఆ అమ్మాయిని అంతా వేధిస్తుంటే ఆ అమ్మాయి పాపం ఆత్మహత్య చేసుకుంది. లాస్ట్ ఈ ఆత్మహత్య తండ్రి ఏమని ఏడుస్తున్నాడంటే, అమ్మా నువ్వు ఆత్మహత్య చేసుకునే ముందు వాడెందుకు గుర్తొచ్చాడు? నీ కన్న తండ్రి నీకెందుకు గుర్తు రాలేదని ఏడుస్తున్నాడు ఆ తండ్రి. నీ కన్న తండ్రి నీకెందుకు రాలేదమ్మా నీకు గుర్తు? వాడెందుకు వచ్చాడు గుర్తు? కన్నది నేను, పెంచింది ఎవరు? నేను, చదివించింది నేను, కానీ నీకు వచ్చింది గుర్తు వచ్చింది వాడా? అబ్బాయి ఏం ఏడుస్తున్నాడంటే అసలు అతను కాలుతుంటే ఆ పిల్ల శవం ఎంత ఫీల్ అవుద్దండి. చాలా జాగ్రత్త అమ్మా. యవ్వనులైన వారు మనము వీ షుడ్ నెవర్ అక్రాస్ అది అవర్ లిమిట్స్. అది మనము గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మన ప్రవర్తన మనకి ఇష్టంగా ఉండొచ్చు, మనకు అది అందంగా ఉండొచ్చు, కానీ ఇంకొకటి తీసుకుంటాడు అవకాశంగా. అది ఈ వాక్యం అర్థం అదే. అహాబ్ అనుకున్నాడు, నేను పెట్టుకున్నాను ఈ బంగారం, ఇది నాది అనుకున్నాడు. అహాబ్ అనుకున్నాడు, ఈ వెండి నాది అనుకున్నాడు. నా భార్య అనుకున్నాడు. నా యొక్క అందమైన కుమారులు అనుకున్నాడు. కానీ నువ్వు అది ప్రేమించిన చోట సాతానుడు అన్నవాడు దాని మీద దృష్టి పెట్టి వాటిల్ని ఎత్తుకెళ్ళటానికి దాష్టీకము ప్రదర్శిస్తాడు. జాగ్రత్త సుమ. నువ్వు నేను కలిగి ఉండాల్సింది దేవుణ్ణి. మనం ఒక 4-5 మాటలు మనం ఈ యొక్క జీవ గ్రంథంలో చూసుకుని మనము బల్లలో మనం చేయవేద్దాం. రండి. సామెతలు 3:6 చూడండి నాన్న. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము,
అప్పుడు ఆయన నీ త్రోవలను అదిగో చూడండి, మన కంటికి కనిపించిన దాన్ని అధికారాన్ని నువ్వు కోరుకోకు నాన్న. మీరెవరు కూడా కోరుకోకండి, మీరెవరు కూడా ఒప్పుకోకండి. నీ కంటికి కనిపించింది అందమని అనకండి. నిన్ను కన్నాయన ఒక ఆయన ఉన్నాడు కదా, తండ్రి ద్వారా వీ హ్యావ్ టు అప్రోచ్ చెప్పండి, త్రూ ఫాదర్. నానా, మనము ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి? నిన్ను కన్న తండ్రి ద్వారా. నీ కన్న తండ్రికి వ్యతిరేకంగా ఒక కార్యం మనం చేసామంటే ఈ లోకంలో మనం జీవించలేం. ఖచ్చితంగా మనం సాతానుడి యొక్క అధికారంలోకి వెళ్ళిపోయినట్టే. వాడి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడు, వాడి నిన్ను చంపేస్తాడు. ఎవడ్రా ఇలాగూ నీ యొక్క దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకో. నీ దేవుని అధికారానికి, నీ తండ్రి ద్వారా నువ్వు ముందుకెళ్ళు. నీ ప్రవర్తన అంతటికి కూడా నువ్వు నీ తండ్రి భూలోకంలో కన్న తండ్రి, ఆయన నీ యొక్క సృష్టికర్త. వారి యొక్క అధికారం ఉండాలి, వారి యొక్క అధికారంలో మనము ఉండాలి. ఆ తర్వాత చూడండి సామెతలు 16:16 ఏమనుందో. అపరంజిని సంపాదించుట కంటే, చూడండి, అపరంజిని సంపాదించటం అంటే సంపాదించుట కంటే కూడా జ్ఞానమును. ఇప్పుడు వాడన్నాడు, ఏమన్నాడు? నీ వెండి, నీ బంగారము, నీ భార్య, నీ పిల్లలు నావి, అందమైనవి అని అన్నాడు. జ్ఞానము లాక్కోగలుగుతాడా వాడు? నీ పేరేంటమ్మా? మానసానా? నీ పేరే సాగరిక. జ్ఞానం లాక్కుంటారమ్మ ఎవరన్నా? ఎవడు కూడా లాక్కోలేడు. అందుకని అపరంజి వెండిని అయితే లాక్కుంటాడు, జ్ఞానం ఎవడు కూడా లాక్కోలేడు. కాబట్టి నువ్వేమి సంపాదించుకోమంటున్నాడు దేవుడు మనల్ని? జ్ఞానము సంపాదించుకున్నప్పుడు మన యొక్క సమస్తమైన ప్రవర్తన కూడా మనం సత్ప్రవర్తన కలిగి ఉంటాం. మన జీవితం వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోబెట్టురా, బయట ఎందుకు? తల్లి ఉంది కదరా, అక్కడ కూర్చుంటాడు. తల్లి దగ్గర కూర్చోబెట్టు, తల్లి ఉందిగా. చూడండి, ఇప్పుడు జ్ఞానం ఎవరన్నా కానీ దొంగిలించగలరా? దొంగిలించలేరు. శారదా, నువ్వు భుజాన్ని ఎత్తుకుని బయటికి వెళ్ళి కొద్దిగా అక్కడ ఆలకించు. చూడండి, అయితే జ్ఞానం ఎవరు కూడా దొంగిలించలేరు. జ్ఞానము మనల్ని బాగు చేస్తుందా, పాడు చేస్తుందా? బాగు చేస్తుంది. కాబట్టి జ్ఞానమును సంపాదించుకోమంటున్నాడు దేవుడు. జ్ఞానమును చూడండి, అపోస్తలుల కార్యములు 3:6 3వ అధ్యాయములో 6వ వచనంలో ఏమని? కూర్చోనానా, ఏడవకు నాన్న అయ్యా. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ, అదిగో చూడండి, పేతురు వంక చూసి దేవాలయం దగ్గర భిక్షం అడుక్కునే ఒక అతను. ఇప్పుడు ఎవరన్నా లోపలికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు? ధనమో, వెండో, బంగారం ఏదో ఒకటి అడుగుతారు, ఏదో దానంగా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా అడిగాడు. ఇక్కడ అడుక్కునే వ్యక్తి యొక్క బిచ్చగాడు అడిగాడు. కానీ వాళ్ళు ఏమున్నాయని చెప్పారు? వెండి బంగారం ఇచ్చారా? వెండి బంగారం ధనం లేకపోతే ఒక కాసు ఇచ్చారా? నువ్వు ఈరోజు ఒక కాసు ఇచ్చావంటే రేపు పొద్దున్న ఏం అడుగుతాడు నీ దగ్గరాడు? మళ్ళీ అదే అడుగుతాడు. కాబట్టి వీళ్ళ యొక్క తెలివి ఎలా ఉంది? మనం తెలివి గలవారంగా ఉండాలంటే అర్థం ఏంటి నాన్న? వీళ్ళ తెలివి ఏమనుందంట మహేందర్, ఏమనుందంట? మొదటి రోజే వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని ఏమన్నారు? మా దగ్గర కలిగినది నీకు ఇస్తాం. ఏముంది మా దగ్గర? రక్షణ ఉంది. ఏముంది నాన్న మన దగ్గర? రక్షణ ఉంది. రక్షణ ఎవరైనా దొంగిలించగలరా? ఎవరు కూడా దొంగిలించలేరు. రక్షణ ఎవరు కూడా దొంగిలించలేరు. నతానియేల్ దొంగిలిస్తారా? రక్షణ ఎవరైనా దొంగిలించలేరు. నెహెమ్యా దొంగిలిస్తారా? ఎవరు ఎత్తుకెళ్ళలేరు. కాబట్టి మీకు మొదట వచ్చిన అవకాశాన్ని మీరు ఆ రీతిగా ఉపయోగించుకోండి. ప్రియమైన వారలారా, మీరు కూడా హాస్టల్లో పిల్లలు
మీరని చెప్పట్లేదు. ఇప్పుడు నేను నా జీవితంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, బిఎస్సి అనే పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ బిఎల్, బిఈడి, పిహెచ్డి, నేను హైలీ ఎడ్యుకేటెడ్. నేను కూడా హాస్టల్లో ఉన్నా. నా తల్లిదండ్రుల యొక్క అదుపాజ్ఞలు దాటకుండా నేను వాళ్ళ అదుపాజ్ఞలలో పెరిగి ఎంత పిహెచ్డీలో చేసినా వాళ్ళ మాట ఆలకించాను కాబట్టి బాగయ్యన్నానా? నా సాక్ష్యం అది, నా సాక్ష్యం. వాళ్ళ మాట మీది నేనేది కూడా చెయ్యలేదు మా జీవితాల్లో. అలాగూ ప్రతి ఒక్కరు కూడా కన్న తండ్రికి తను ఏ పని చేసుకుంటున్నా తన యొక్క పిల్లల మీద ధ్యాస ఉంటుందా లేదా? ఉంటుంది. తండ్రికి నా కొడుకు ఎలా ఉన్నాడో, నా కూతురు ఎలా ఉందో తప్పకుండా ఉంటుంది. తప్పకుండా వాళ్ళ మీద ధ్యాస ఉంటుంది. తన యొక్క శ్వాస, తన యొక్క ధ్యాస మొత్తం కూడా అక్కడే ఉంటుంది. చూడండి, సాతానుడైన వాడు ఎన్నో రీతులుగా మన మీద అటాక్ చేస్తాడు. అట్లా చూడండి. ఇప్పుడు మనము ఫైనల్గా వస్తున్నాను. మత్తయి సువార్త తీయండి అందరూ కూడా. 7, 9, 10. 7వ అధ్యాయం 9, 10. చూడండి, మనము అవసరతలో ఉన్నప్పుడు, మనము అక్కరలో ఉన్నప్పుడు, సోని అంతే కదమ్మా, మనము అక్కరతలో ఉన్నప్పుడు నీవు ఇప్పుడు నా కుమార్తెకి మ్యారేజ్ చెయ్యి అని అంటాడు. నువ్వు అడిగావు, అయ్యా దేవా నా యొక్క కుమార్తె వివాహ విషయంలో నువ్వు సహాయం చెయ్యని అడుగుతావు. వివాహానికి ఏమి కావాలో అనమాట ఆయనకి తెలియదా? వివాహానికి ముందు పోగు చేసినవి అది నీ యొక్క నేత్రాశ. అది నీ నేత్రాశ. నీ నేత్రాశకు సంబంధించిన వీటి మీద మరొకడి నేత్రాశ ఉంటుంది. వాడు సాతానుడు. అడుగు నీ కుమార్తెకి వివాహం చేయమని. దేవా చెయ్యి. యథార్థతో ఇందాక మన ఆరాధన వర్తమానంలో ఏమన్నాం? ఒక ప్రిస్క్రిప్షన్ వైద్యుడు రాశాడు. ఈ గోళీలు వేసుకుంటే బాగవుతుందని అన్నాడు. యవనస్తుడి ద్వారా ఇందాక మాట్లాడాలా దేవుడు? ఈ గోళీ వేసుకుంటే బాగుందంటే మనం ఆ గోళీ ఇది ఉదయం ఇది, మధ్యాహ్నం ఇది, రాత్రి ఇది. కానీ దానికి ఆ ప్రిస్క్రిప్షన్లో ఒకటి ఉంటుంది. ఈ గోళీ భోజనం చేయకముందు వేసుకోవాలి, ఈ గోళీ అనమాట ఎండ ఉన్నప్పుడు వేసుకోవాలి. అదేమో అలా అని నువ్వు అది పాటించలేదనుకో, గోళీ అది పనిచేస్తుందా నీకు? ఆ పిల్ పని చెయ్యదు. అది నీవు అలాగే అడుగు. దేవుడు వైద్యము. నీ తండ్రి నువ్వు రొట్టె అడిగితే ఒక రాయి ఇస్తాడా? చేపను అడిగితే పాముని ఇస్తాడా? నీ తండ్రి శారీరక తండ్రి ఇవ్వడు కదా, పరలోక తండ్రి ఎందుకు ఇస్తాడు? అక్కడ క్వశ్చన్ మార్క్ మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయాలను ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్నించుకుందామా ఆ రీతిగా? ఎందుకు? ముందస్తు చర్యలుగా, ముందస్తుగా చక్కగా చదువుకునే పిల్లలు మాకు కూడా ఎన్నెన్నో కూడా మాకు ఆటంకాలు మాకు ఎన్నెన్నో వచ్చినాయి. అట్లా హాస్టల్స్లో అట్టట్లా ప్రతిదాన్ని కూడా అధిగమించుకుంటూ వచ్చాం. మా యొక్క ప్రయాణంలో అది మేమున్నాం. ముందస్తు చర్యగా మనం కుటుంబాన్ని మనం ప్రేమించేటట్లుగా ఉండాలి. ఎవరైతే వ్యక్తిని తన యొక్క వ్యక్తిగతంగా తన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పకుండా తండ్రిని, ఆ యొక్క కుటుంబాన్ని ప్రేమించేటట్లుగా ఉండాలి. మనము ఇంటి దగ్గర ఒక డ్రామా, బయటకు వచ్చినాక ఒక డ్రామా ఆడామంటే 2 డ్రామాలతో కాళ్ళు ఇరిగి డామని పడతాం కింద. లేపటానికి మళ్ళీ ఎవడో కూడా ఉండడు, మనకి ఎవడో ఉండడు. చూడండి, దొంగన్నవాడు ఎందుకుంటాడో వాడు యోహాన్లో చూడండి నాన్న 10:10 తీయండి నాన్న. యోహాను 10:10. సాగరిక యూ రీడ్ గట్టిగా. వచ్చును. చూడండి, దొంగ ఎందుకు వస్తాడంట? దొంగతనానికి వచ్చాడు ముందు నీ దగ్గరికి, ఒకళ్ళ దగ్గరికి. నీ మెడలో ఉన్న బంగారం
అన్నాడు. బంగారం నువ్వు ఇవ్వలేదనుకో ఏం చేస్తాడు? హత్య చేస్తాడు. హత్య అనేది ఎక్కడికి వెళ్ళింది? నీ కుటుంబం నాశనం అయ్యింది. అక్కడే ఉంది సీక్వెన్సీ. చూడండి, మొదట ఇతను బెన్హదదు సమాచారం ఇచ్చాడు, నీ యొక్క వెండి బంగారములు నావే, అవి తీసుకుంటాను, నీ భార్య పిల్లల్ని తీసుకుంటానని. తర్వాత ఏం చేశాడు? ఇక దాష్టీకం చూపించాడు, రేపు ఈ వేళకని ఇక మీద వచ్చి పడతాను, లాక్కుంటాను నేను బలవంతంగా. మొదటి సమాచారం మనకేంటంటే లోకంలో జరుగుతున్న సంఘటనలు. మొదటి సమాచారం సాతానుడు మనకిచ్చిన హింట్ అదే, లోకంలో జరుగుతున్న సంఘటనలు. అమ్మా అయ్యా ఇలాంటివి అవుతున్నాయిరా, అట్లాంటివన్నీ కూడా. కాబట్టి నువ్వు నీ జీవితం నువ్వు బాగు చేసుకో, నువ్వు మేలుకో. లోకంలో జరుగుతున్న సంఘటనలు, దినములు చెడ్డవి ఎందుకుంది వాక్యంలో? చెడ్డ దినాల్లో నువ్వు మేలుకోవాలని, చెడ్డ దినాలలో నువ్వు మేలుకోవాలని, మనము మేలుకోవాలని. అది చెడ్డ దినాలలో మనము మేలుకోవాలి. దినములు చెడ్డవి, మనము మేలుకోవాలి. ముందస్తు సమాచారం, చెడ్డ దినాలు, చెడ్డ రోజులు. నీ యొక్క కన్న తండ్రి, పరలోక తండ్రి ఇద్దరు ఉన్నారు. వారి ద్వారా నీ జీవితం బాగు చేసుకో. మనం అది బాగు చేసుకోకుండా ఉంటే మనము ఆ యొక్క ఈ చెడ్డ దినాల్లో జరుగుతున్న సంఘటనలు ఇలాంటివన్నీ కూడా మనం పరిశోధించకుండా ఉంటే సాతానుడు అన్నవాడు డైరెక్ట్గా చేస్తాడు, నువ్వు మేలుకోవాలా, ఇక నేను వచ్చేసా నీ దగ్గరికి, ఇదిగో నేను దొంగతనానికి వచ్చి నువ్వు లోపడలేదా చంపేస్తా, నీ కుటుంబం నాశనం అవుద్ది. ఎలాంటి ఎంతండి అది దుశ్చర్య అండి, అది దుష్కార్యం అండి. ఈ ప్రభువు వారు మన కొరకు ఎందుకు బలియాగం అయ్యారు? మనము జ్ఞానవంతులుగా ఉండటానికి, మనం జ్ఞాన మార్గంలో ప్రయాణించటానికి, మనము జ్ఞానవంతులుగా మన యొక్క జీవితాన్ని బాగు చేసుకోవటానికి, లేక భద్రపరుచుకోవడానికి. ప్రభువు వారు యొక్క బలలో మనం చేయి వేస్తున్నామంటే మరలా ఆదివారం వరకు కూడా మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి? ఈ దినం మనం ఆలకించిన మాటల ప్రకారం ఉండాలి. చక్కగా అందరం మన మందిరంలో దేవుని క్రీస్తు యేసు వారి యొక్క దేవుని యొక్క ఇందాక మనం ఆలకించాం కదా, దేవుని యొక్క మందిరము అంటే శరీరక స్వస్థతశాల ప్లస్ ఆత్మ స్వస్థతశాల. 2 స్వస్థతలు ఉంటాయి, ఒకటి శరీరము, 2 ఆత్మ. 2 మందిరంలో ఉంటాయి. ఈ మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి ఎవరైతే తన యొక్క రక్తం ధారపోసారో, ఆ యొక్క క్రీస్తు యేసువారు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మన అందరి కొరకు ఆ యొక్క కలువరి శిలువలో బలియాగం అయ్యాడు. మనం నుంచోవలసిన స్థలం అది, మనము వేలాడవలసిన స్థలం అది. మనము నుంచోలేము, వేలాడలేము. ఆ యొక్క భయంకరమైన నరకపు శిక్ష అదంతా కూడా మనం చూడలేము, అది మనం ఓర్చుకోలేము. కాబట్టి మనందరినీ కూడా పట్టుకున్నాడు గట్టిగా. ఇప్పుడు ప్రపంచ జనాభా 973 కోట్ల మంది, మనందరినీ కూడా పట్టుకున్నాడు. మీ కొరకు ఆ కలువరి శిలువలో నేను బలియాగం అవుతున్నాను, నేను బలియాగం అయ్యా. మనము ఆయన యొక్క హస్తాల నుండి బయటికి మనం రావద్దు సుమా. వచ్చామంటే ఖచ్చితంగా ఇలాంటివి, ఈ దాష్టికాలే. అహాబు మీదకే ఎందుకు వచ్చాడంటే అతను కొద్దిగా సరి అయిన దేవుని యొక్క ఆజ్ఞలు పాటించని వ్యక్తి, దేవుని యొక్క కార్యమునకు సంపూర్ణంగా విధేయత చూపించని చక్రవర్తి అయిన. కాబట్టి సాతానుడు అక్కడికే వచ్చాడు. మనం విధేయులుగా ఉందాం, దేవుని కొరకు క్రీస్తు కొరకు విధేయులుగా ఉందాం. ఆయన పట్ల మనం విధేయత చూపించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని పరిపాలిస్తాడు. ఎల్లవేళలా కూడా మనం ఆయన యొక్క ప్రభుత్వాన్ని కోరుకుందాం. ఆ రీతిగా మనం ఈ యొక్క బలలో మనము చేయి వేద్దాం. మోకరించండి అందరూ కూడా.